मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద వివరణ ఇవ్వబోతూ ఉన్నాను. చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారు. రాజశ్యామల యాగం చేసినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఓడిపోయారు. యాగాల వల్ల ఫలితం ఏమిటి, మంత్రాల వల్ల ఫలితం ఏమిటి, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, మొదలైనటువంటి వాదనలంతా కూడా బయటకు తీస్తూ ఉన్నారు. కాస్త వేద వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులకి ఇది ఒక మంచి అవకాశంగా భావించి వాళ్ళంతా కూడా తెగ ఉపయోగం చేసుకుంటూ ఉన్నారు. మనందరికీ తెలుసు, 6 మాసాల క్రితం తెలంగాణలోనూ, తాజాగా ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు, వీళ్ళిద్దరూ కూడా రాజశ్యామల యాగాల మీద యాగాలు చేస్తూనే ఉన్నారు కదా, అయినా కూడా ఎందుకు ఓడిపోయారు అనేటటువంటిది ప్రశ్న. దీనికి సంబంధించి మనం ఒక్కసారి ఆలోచించి చూసినట్లయితే, పరాజితులు మాత్రమేనా, విజేతలు రాజశ్యామల యాగాలు చేయలేదా అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎంపిక చేయబడినటువంటి, ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా రాజశ్యామల యాగం చేశారు అని చాలా తక్కువ మందికి తెలుసు. వీళ్ళు రాజశ్యామల యాగం చేశారు, వాళ్ళు రాజశ్యామల యాగం చేశారు. కానీ ఒకరు విజేతలు, ఒకరు పరాజితులు అయ్యారు. దీనికి కారణం ఏమిటి? అక్కడ రేవంత్ రెడ్డి గారు చేశారు, ఇక్కడ చంద్రబాబు గారు కూడా రాజశ్యామల యాగంతో పాటు చాలా పూజలు, హోమాలు చేసుకున్నారు. దగ్గరికి వెళ్ళి చేసిన వాళ్ళు నాతో కొంతమంది చెప్పారు, మేము వెళ్ళి రాజశ్యామల యాగం జరిపించి వచ్చామండి అని నాకు కొంతమంది చెప్పి ఉన్నారు. కావున ఇది ప్రామాణికమైనటువంటి ఆధారం, అది వాళ్ళ విశ్వాసం, దాని గురించి కాదు విషయం. కావున విజేతలు కూడా రాజశ్యామల యాగం చేశారు, గెలిచారు. వాళ్ళు కూడా చేశారు, ఓడిపోయారు. ఇది ఎందుకు జరిగింది అనంటే కనుక, సాధారణంగా మీరు రామాయణం చూసినా, భారతం చూసినా, భాగవతం చూసినా కూడా విజేతలు పరాజితులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా విజయం ఒకరికి వస్తుంది, పరాజయం ఇంకొకరికి వస్తుంది. దీనికి కారణం ఏమిటి అనంటే కనుక, ఈ యొక్క భగవత్ శక్తి ఏదైతే ఉందో, భగవంతుడి శక్తి ఏదైతే ఉందో, దానికి ధర్మం తోడవుతుంది, పుణ్యం తోడవుతుంది. 2 వర్గాలు కూడా తనను పూజిస్తూ ఉన్నప్పుడు అమ్మవారు ఎవరి పక్క ధర్మం ఎక్కువగా ఉంటే వాళ్ళనే అనుగ్రహిస్తూ ఉంటుంది. అదేమిటండి మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ధర్మాత్ములు అని మీరు అంటున్నారా? అనేటి రాజకీయాల్లో ఎవరో ధర్మాత్ములు కాదు అని అంటే కనుక ఆ చర్చల జోలికి నేను వెళ్ళటం లేదు. కాకపోతే కలియుగంలో ఎవరూ కూడా 100కు 100% ధర్మంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎవరిలో అప్పటికి ఆ యాగం చేస్తూ ఉన్నటువంటి సమయానికి ఎవరిలోనైతే కొంచెం ఎక్కువైనా సరే ధర్మం ఉంటుందో వాళ్ళ పట్ల భగవంతుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది. ఆ విధంగా ఆ సమయానికి ధర్మాన్ని అలాగే పుణ్యాన్ని ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వారు రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం చేత విజేతలు అయ్యారు. కాస్తో కోస్తో ఆ సమయానికి ధర్మం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పరాజితులయ్యారు అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రామాయణంలో కూడా రావణాసురుడు తన భక్తుడే కదా అని చెప్పేసి పరమశివుడేమీ ప్రత్యేకంగా అనుగ్రహించలేదు. ఎందుకు అనంటే తనలో ధర్మం లేదు. పరమశివుడికి సంహారమూర్తి అని పేరు. అంటే ప్రతి వ్యక్తి యొక్క మరణానికి ఆయనే కారకుడవుతాడు, ఆ బాధ్యత ఆయనదే. అలాంటప్పుడు రావణాసురుడు మరణించాలి అనంటే కనుక పరమశివుడి ప్రమేయం ఉండాల్సిందే. కానీ రావణాసురుల్లో ధర్మం లేదు కాబట్టి ఏమాత్రము కూడా పరమశివుడు మద్దతు ఇవ్వలేదు. రాముల్లో ధర్మం ఉంది, రాముడు ధర్మంగా ఉన్నాడు, వేదాలు చదివాడు, యజ్ఞాలు యాగాలు చేస్తూనే ఉన్నాడు. కావున మనకేమర్థమవుతూ ఉన్నది అనంటే కనుక, విజేతలు రాజశ్యామల యాగం చేశారు, పరాజితులు చేశారు. కానీ ఎవరిలోనైతే ఇప్పటికి ధర్మం ఎక్కువ పాళ్లలో ఉన్నదో వాళ్ళు గెలిచారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తప్పక ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. స్వస్తి.